పొడి పొడిగా ఈ విధంగా సేమియా పులావ్ అనేది రావాలి అంటే ఒక చిన్న టిప్ అనేది ఫాలో అయితే సరిపోతుందండి. చూడ్డానికి కూడా బాగుంటుంది, టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. రెసిపీ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుందాం. అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. నేనైతే 1 కప్పు సేమియా అయితే తీసుకుంటున్నాను. దానికి నేను ఎంత మెజర్మెంట్ తీసుకోవాలనేది అన్నీ చెప్తాను. కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి. మొత్తం దీన్నంతటినీ కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో మనం మళ్ళీ కొంచెం నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే నూనె వేస్తున్నాను, ఒక 3 స్పూన్స్. కొంచెం జీడిపప్పు వేసి లైట్గా వేయిస్తున్నాను. ఇది లైట్గా వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, ఒక ఉల్లిపాయ మాత్రమే వేస్తున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా లైట్గా వేయితే సరిపోతుంది. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ ఏమి వచ్చిన అవసరం లేదు. లైట్ బ్రౌన్ కలర్ ఈ విధంగా వేయితే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్, నేనైతే క్యాప్సికమ్ వేస్తున్నాను. ఒక హాఫ్ క్యాప్సికమ్, ఒక క్యారెట్, స్వీట్ కార్న్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. బఠానీ కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు వేసుకోవచ్చు. కొంచెం బంగాళదుంప వేసుకుంటే కొంచెం మనకేంటంటే ముద్దలా అయిపోతుంది. బంగాళదుంప మాత్రం వేయద్దు. ఈ వెజిటేబుల్స్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకున్నానండి. కొంచెం వేగుతుంది కదా, కొంచెం బాగా ఉడుకుతుంది. ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఎందుకంటే మనం ఆల్రెడీ స్పైసెస్ అనేవి యాడ్ చేయలేదు కాబట్టి స్టార్టింగ్లో. ఇప్పుడు గరం మసాలా అనేది వేసుకుందాం. ఒక 1 స్పూన్ వేస్తున్నాను నేను గరం మసాలా అనేది. ఒక హాఫ్ స్పూను జీరా పౌడర్ కూడా వేస్తున్నానండి. ఎక్కువ వేసేస్తే చేదు అనేది వచ్చేస్తుంది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా, 1.5 కప్ వాటర్ మాత్రమే మనం యాడ్ చేయాలి. ఇదే పర్ఫెక్ట్ టిప్. అసలు మనం ఎక్కువ యాడ్ చేస్తే మనకి ముద్దలా అయిపోతుంది. సో 1.5 కప్ మాత్రమే మనం వాటర్ అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా కొంచెం పొంగు రాగానే మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదా సేమియాని, ఇందులో వేసేసుకొని మనకి 5 మినిట్స్లో ఉడికిపోతుంది మొత్తం సేమియా అనేది. జాగ్రత్తగా చూసుకోవాలండి. పైన మూత పెట్టేస్తే మనకి సేమియా అనేది బాగా కుక్ అయిపోయి ఈ విధంగా మంచిగా కుక్ అయిపోతుంది. ఈ టైంలో ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం మనకు ముద్దలా అనిపిస్తుంది, కానీ ఇది చల్లారిన తర్వాత విడివిడిగా వచ్చేస్తుంది. ఏంటంటే పైన మూత అనేది పెట్టకూడదు, దాన్ని అలాగే వదిలేస్తే చల్లారిన తర్వాత ఫ్రీగా వచ్చేస్తుంది. అంతేనండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.